అందరికీ నమస్కారం. గ్రామ స్వరాజ్యం దిశగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రక్షాళన మొదలుపెట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత వైసీపీ హయాంలో ఎటువంటి గ్రామ సభలు నిర్వహించిన దుస్థితి లేదు. ఇప్పుడు ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,329 గ్రామ సభలు ఎక్కడ దేశంలో ఎక్కడ జరగని విధంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించిన ఘనత మన ఎన్డీఏ కూటమికే దక్కింది. అది మనము హర్షించదగ్గ విషయం. అలాగే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామాల్లో తాగునీరు కానీ, మురికి కాలువలు కానీ, అలాగే గ్రామాల వీధి లైట్లు కానీ, ఇలా ఇటువంటి సమస్యలున్న ప్రజల దగ్గర నుంచి మనం తీసుకొని వాటన్నిటినీ సాల్వ్ చేసే విధంగా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలోన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని వినతిపత్ర రూపంలో ప్రతి ఒక్క సర్పంచ్కి కానీ, పంచాయతీ సెక్రటరీలకు కానీ వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు తెలియజెప్పారు. అలాగే పంచాయతీరాజ్కి మన ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లు నిధులతో 87 రకాల పనులు ఆమోదం చేశారు. 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలా ఉంది అనే దాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కటి అభివృద్ధి పథంగా ముందుకడుగులేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల క్షేమమే కోరుతూ ముందుకు అడుగులేస్తూ ప్రతి విషయంలోన ప్రజల క్షేమం కోరుతూ ముందు ఉండడం చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో భాగమై మేము కూడా గ్రామ సభలలో పాల్గొని ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్.